నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు మురళీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. మహాదేవ శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి అయినా ద్వాదశ రాశుల వారు ఎవరైనా కూడా ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరు. హ్మ్. గ్రహచారంలో గ్రహాలు మారవు. గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి. గురువు గారు సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శని గ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి, ఈ యొక్క బుధుడు 15 డేస్‌కి ఒకసారి, చంద్రుడు 2.5 డేస్‌కి ఒకసారి ఇలా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పుట్టినటువంటి యొక్క ఇయర్ ఏదైతే ఉందో సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని లగ్నము, దాని తర్వాత ఒక 12 చక్రాస్ అనేటువంటివి ఏర్పడతాయి. అందులో ఉండేటువంటి గ్రహస్థితి, నడిచేటువంటి దశ, అంతర్దశలు, భుక్తిను ఆధారంగా చేసుకొని మీకు ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఇది 100లో 99% మీకు సెట్ అవుతుంది. హ్మ్. మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేదా మాకు సమయం గుర్తులేదు, మరొకటి లేదు అని అనుకునేటువంటి వారికి ఈ గోచార రీత్యా చెప్పేటువంటివి మీకు ఒక 35-40% మాత్రమే సెట్ అవుతుంది ఓకే. అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు వెనకటి కాలంలో ఖచ్చితంగా కూడా ఫలానా సమయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మించింది అంటే ఏం జన్మనామం వచ్చింది, ఏ అక్షరాల మీద పేరు పెట్టాలి, అవును. ఫలానా అక్షరాల మీద పేరు, అంతే. అలా ఆ విధంగానే పెట్టేటువంటి వారు. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. జన్మనామం వేరే ఉంది, వీరి యొక్క మన జన్మనామం వేరే ఉంటుంది, నామ నక్షత్రం వేరే ఉంటుంది. హ్మ్. విన్నారా? కనుక ఇప్పుడు ఉదాహరణకు వీరిది తుల హ్మ్. రాశి అనుకుందాము. మరి వీరి యొక్క పేరు మా అక్షరం మీద ఉంది అనుకుందాం. మనకు మా, మీ, మూమే అంటే సింహ రాశి రావడం జరుగుతుంది. మాకు ఆ నక్షత్రం కానీ, ఉత్తర కానీ ఇట్లా నక్షత్రాలు ఉన్నాయి. మరి వీరు జన్మించినటువంటి సమయానికి తులా లగ్నము ఉన్నట్టయితే, తుల రాశి ఉంది అనుకుందాము. మరి వీరి యొక్క పేరు రీత్యా సింహరాశి ఉంది. హ్మ్. మరి వీరి యొక్క సింహరాశి బాగా లేదు, తులారాశి బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇప్పుడు వీరి సిచ్యువేషన్స్‌లో వీరికి ఒకవేళ బాగాలేని సిచ్యువేషన్ వచ్చినా తులారాశి వారికి బాగుంది, సింహరాశి వారికి బాలేదు. హ్మ్. ఉదాహరణకు మరి వీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీరి జన్మచార్ట్ చూస్తే తులారాశి బాగుంది బాబు అంటున్నారు. మరి వీరి పేరు వచ్చేసి మహేషో ఏదో ఉందనుకుందాం. సింహరాశి రీత్యా కూడా కొంత ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అని అర్థం చేసుకోండి. విన్నారా? ఒక కేవలము మాది తులారాశి లేదా మాది ఫలానా కర్కాటక రాశి బాగుంది అంటే కుదరదు. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకోవాలి. దశలు, అంతర్దశలు చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ పేరు ప్రకారం ఏదైతే ఉందో, మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క జన్మ నక్షత్రము, ఈ యొక్క జన్మనామము సెట్ అయ్యిందా అనేటువంటిది మాత్రము చూసుకొని ముందుకు వెళ్ళండి. గురువుగారి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. ఆ. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం అనేది చెప్పండి. తప్పకుండా అమ్మా. వీరికి కూడా 2021, 22, 23 నుండి నలిగిపోయి ఉన్నారు. షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని ఉన్నారు వృశ్చిక రాశి వారు. అదేవిధంగా ఎక్కడి నుండో డబ్బులు తీసుకువచ్చి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకొని ఉన్నారు. హ్మ్. ఎట్ ద సేమ్ టైం భార్యాభర్తలలో ఇబ్బందులు. హ్మ్. ఎందుకంటే వీరికి అర్ధ అష్టమ శని నడిచింది. హ్మ్. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు. హ్మ్. ఒక అపార్ట్మెంట్‌లో ఉన్నారు. అక్కడి నుండి అదే అపార్ట్మెంట్‌లో మరొక ఫ్లోర్‌కి షిఫ్ట్ అవ్వడం కావచ్చును. ఇలా 1, 2 అని కాదు. హ్మ్. మొత్తం మీద స్థాన చలనాలైతే జరిగున్నాయి గత 2, 3 ఏళ్ల నుండి. హ్మ్. ఇక డబ్బులైతే వీరికి అసలు చూద్దామన్నా కనబడటం లేదు హ్మ్. వృశ్చిక రాశి వారికి. ఇలా వచ్చాయి, ఇలా వెళ్ళిపోయాయి యూ టర్న్ తీసుకొని. అంతే. హ్మ్. నిల్వధనం అయితే లేదు. హ్మ్. నిల్వధనము ఉన్నటువంటి డబ్బును ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడ్డారు. హ్మ్. నిల్వధనం ఉన్నా అది ఖర్చయినటువంటి పరిస్థితులు. హ్మ్. వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖు నాడు గురువు మీకు 6లో నుండి 7లోకి రావడం జరిగింది. రైట్. హ్మ్. మేషంలో నుండి
వృషభంలోకి రావడం జరిగింది. ఉమ్, మరి గురు మౌఢ్యం కారణంగా గురువు మీకు రిజల్ట్ ఇవ్వలే ఇప్పటి వరకు. ఉమ్, ఇప్పుడు ఈ యొక్క జూన్ నెలలో మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఓకే. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఈ నెలలో తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి. ల్యాండ్ రిలేటెడ్ ఉమ్, డబ్బు కలిసి రావడము. ఉమ్, ఎట్ ద సేమ్ టైం నూతన వ్యాపారాలకు ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోవచ్చు. ఉమ్, ఓకే. వృశ్చిక రాశి వారికి వ్యాపారం కూడా మందకోడిగా సాగినటువంటి దాఖలాలు ఈ గత 2-3 ఏండ్లలో. ఇక ఈ యొక్క 2024 జూన్ నుండి అద్భుతంగా ముందుకు వెళుతుంది. ఓకే. 100% కూడా, ఉమ్, నో డౌట్ దాంట్లో. ఉమ్, ఇంకా వివాహం కాని వారికి, వృశ్చిక రాశి వారికి 7వ స్థానము భార్య స్థానం, భర్త స్థానం కనుక వివాహం కాని వారికి 2024 యొక్క జూన్, జూలై, ఆగస్టు లోపు వివాహం సెటిల్మెంట్ యోగం ఉంది. ఓకే. ఆగస్టులో ఎంగేజ్మెంట్ కావచ్చును, వివాహం కూడా కుదిరిపోవచ్చును ఓ, వృశ్చిక రాశి వారికి. ఉమ్, ఇంకా గురువు మూలకంగా ఇవి అద్భుతంగా ఉన్నవి. కానీ ఈ యొక్క శని మూలకంగా మాత్రము మానసిక ఆందోళన మాత్రం ఉన్నది. ఉమ్, మానసిక ఆందోళన, ఎట్ ద సేమ్ టైం స్థాన చలనాలు, మళ్ళీ గృహ సంబంధిత మార్పులు, గృహంలో ఏమైనా విలువైనటువంటి వస్తువులు కొనడం కానీ, ఉమ్, లేదా మీ వద్ద ఏమైనా విలువైనటువంటి వస్తువులు ఉన్నా తాకట్టు పెట్టడం కానీ, అమ్మడం కానీ, బంగారం కావచ్చును, ఓకే. అదేవిధంగా వస్తువులు కావచ్చును, ఎలాంటిదైనా. ఉమ్, ఉమ్, ఉం? ఇంకా వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే మీకు కుజుని యొక్క దృష్టి పడుతూ ఉన్నది. ఉమ్, కుజుని దృష్టి మీకు ఎగ్జాక్ట్లీ 12th లగ్నం మీద పడుతుంది కనుక కొంత భార్య భర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, లేదా రాత్రులు నిద్ర పట్టకపోవడం కానీ, ఏదో ఒక టెన్షన్, నిద్ర పట్టకపోవడం కానీ, ఇలాంటి ఛాన్సెస్ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ యొక్క వృశ్చిక రాశికి వారికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారు ఈ ఇయర్ మంచి స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గురు మార్పు అనేటువంటిది, అదేవిధంగా కుజుని మార్పు కూడా, కుజుడు వీరికి 6వ స్థానానికి రాబోతున్నాడు. 6వ స్థానం అంటేనే శత్రుస్థానం. మరి కుజుడు 6వ స్థానంలో ఉండడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే. ఉమ్, కొన్ని చోట్ల గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మిలిటరీ, పోలీసు శాఖ, గౌట్ రిలేటెడ్ ఉమ్, జాబ్ ట్రైనింగ్లో ఉండేటువంటి వారు కానీ, ఉమ్, మేము అటు వైపుగా వెళ్ళి చదవాలి అనుకునేటువంటి వారు కానీ, ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి అనుకునేటువంటి వారు కానీ సూపర్. ఓకే. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే సప్తమంలో గురువుతో పాటు సూర్యుడు కూడా ఉన్నాడు ఓకే. కనుక భార్యాభర్తలలో ఈ నెలలో కొంత గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక గత కొంతకాలంగా అసలు ఏం ఉంది, ₹1 సంపాదన కూడా లేదు అనేటువంటి విధంగా కానీ, ఇంకా మరొకటి ఏ రకంగానైనా కూడా వీరిద్దరికి గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. జూన్ 15వ తారీఖు సూర్యుడు మిథునానికి వెళ్ళిపోతాడు. ఉమ్, అప్పటికి కొంత సర్దుమణుగుతుంది. ఓకే. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని సూర్యునికి ఈ 15 రోజులు కూడా తులసి కోట వద్ద, మీ ఇంట్లో ఉండేటువంటి తులసి చెట్టు వద్ద తూర్పు ముఖంగా నిలబడి సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేత్ అని చక్కగా కూడా ఒక 9 మార్లు అనుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి సూర్యునికి. ఉమ్, అర్ఘ్యం విడిచిపెట్టి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా గురు సంబంధిత దానాలు మీరు కూడా శనిగలు కావచ్చును, అదేవిధంగా చక్కటి పంచెలు కానీ, దోతులు కానీ, ఎల్లో రిలేటెడ్ మామిడి పండ్లు కానీ, లేదా అరటి పండ్లు కానీ, ఎల్లో రంగులో ఉండేటువంటి స్వీట్స్ కానీ, గురువు స్వీట్ కారకుడు కనుక స్వీట్స్ను దానంగా ఇస్తే ఉమ్, చాలా తొందరగా ప్రసన్నమవుతాడు. ఓకే. కనుక వృశ్చిక రాశి వారు ఈ విధంగా దానాలు చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి. మరి ఇక్కడ శని మాత్రము మీకు అర్ధాష్టమ శని 2025 వరకు కూడా ఉంటాడు
కనుక బీ కేర్‌ఫుల్. ఏ పని చేసినా ధర్మంగా చేయండి. శని అంటేనే ధర్మానికి కట్టుబడి ఉంటాడు శని. హ్మ్. మనం ఎంత ధర్మంగా ఉంటే మనకంతటి రిజల్ట్ ఇస్తాడు. మనం ఎంత అధర్మం చేస్తామో దానికి ఇంకా డబలు మనకు ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పడతాడు. కనుక ధర్మంగా ఉండండి. ధార్మిక కార్యక్రమాలు చేయండి. నలుగురికి 4 విషయాలు మంచి పంచండి. విషయాలు చెప్పండి. ఇంత మంచి ఫలితం ఉంటుంది. సో ఎలాంటి దానాలు చేయాలి వృశ్చిక రాశి వారు? అలాగే ఏ విధంగా ఉండాలి? ధర్మ మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మంచే జరుగుతుంది. మీకు శని చాలా మంచి చేస్తాడన్నట్టుగా చెప్తున్నారు. దానాలు ఏవేవి చేయాలి? ఎలాంటి పూజలు చేయటం వల్ల ఏ ఫలితాలొస్తాయి? ఇవన్నీ కూడా వీడియోలో చెప్పారు. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కలవచ్చు. జాతకాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాం. నమస్తే.